అందాల రాక్షసి నుంచి మొదలుపెట్టి మొన్నటికి పుష్ప 1, పుష్ప 2, గేమ్ చేంజర్, ఇప్పటి వరకు మీ ప్రయాణం అసలు ఎలా సాగింది? నేను యాక్చువల్లీ ఇక్కడ మా హస్బెండ్ యాక్చువల్లీ తెలుగు పర్సన్. సో తను ఫస్ట్ హను రాఘవపూడి డైరెక్టర్. తన మూవీ గురించి మాకు ఇక్కడ అడిగారు. సో తన మూవీ గురించి వచ్చాము. అందాల రాక్షసి మా ఫస్ట్ మూవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంతకుముందు మేము బాంబేలో, ముంబైలో సెటిల్ ఉన్నాము. సో హను మూవీ చేయడానికి ఇక్కడ వచ్చాము. అక్కడ అంతకుముందు ఏ మూవీస్ చేశారు మీరు? అప్పటిదాకా నేను సాబు సరిల్ అని ఒక ప్రొడక్షన్ డిజైనర్ ఉన్నారు, తెలుగులో బాహుబలి చేశారు. అలాగే సమీర్ చందా ఒక ప్రొడక్షన్ డిజైనర్ ఉన్నారు, ఇప్పుడు లేదు తను. ప్రియదర్శన్ మూవీస్ ఎక్కువ ఉంటున్నాయి అప్పుడు. సో నేను ప్రియదర్శన్ గారు మూవీస్ చాలా చేశాను. సమీర్ చందా సార్తో కమీనే, హిందీలో కమీనే, ఓంకార ఈ మూవీస్ లో చేశాను. అప్పుడు అసిస్టెంట్ గా చేసాము. మా హస్బెండ్ కూడా అక్కడ ఉన్నప్పుడు మేము ఒక హిందీ మూవీ కూడా ఇండిపెండెంట్ గా చేసాము. దాని తర్వాత హను ఇక్కడ పిలిస్తే ఇక్కడ వచ్చి హను మూవీ నుంచి తెలుగు అందాల రాక్షసి నుంచి తెలుగు మూవీ స్టార్ట్ చేసాము. ఎట్లా ఉంటుందండి ప్రొడక్షన్ డిజైనింగ్ అంటే? ఆర్ట్ డైరెక్టర్ అనేవాళ్ళు కదా ఇదివరకు, అది డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఎస్ ప్రొడక్షన్ డిజైనర్ కాన్సెప్ట్ యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ ముందు మూవీస్ లో ఆర్ట్ డైరెక్షన్ ఉండేది, బట్ ప్రొడక్షన్ డిజైనర్ కాన్సెప్ట్ ఫస్ట్ హాలీవుడ్ లో వచ్చింది. లైక్ ఆర్ట్ డైరెక్టర్స్ చేస్తే ఇది ఎలా అయింది నేను చెప్తాను కొంచెం. ప్రొడక్షన్ డిజైన్ ఏంటి చెప్పడానికి, ఒక ఆర్ట్ డైరెక్టర్ ఒకవేళ సెట్ చేస్తే తను ఓన్లీ ఫిజికల్ సెట్ చేస్తారు, స్పేస్, ఓన్లీ స్పేస్. ఆ మూవీ అన్ని రకంగా ఎస్థెటిక్ కనపడాలి అంటే అందులో ఓన్లీ స్పేస్ లేదు, స్పేస్ తో పాటు కాస్ట్యూమ్, మేకప్, మూడ్, ఈవెన్ లైటింగ్, దిస్ దట్ ఎవ్రీథింగ్ మంచి ఉంటే అప్పుడే మా మూవీస్ లో మా సెట్ మంచి కనిపిస్తాయి కదా. ఒక డిజైనర్ గా పనిచేస్తే మనం పూర్తిగా అన్ని సెట్ చేయాలి. సో అందుకే ఈ రిక్వైర్మెంట్ ఫుల్ చేయడానికి హాలీవుడ్ లో ఫస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ కాన్సెప్ట్ వచ్చింది. సో అక్కడ ఇది ఎలా స్టార్ట్ అయింది, డైరెక్టర్స్ బికాజ్ ఫైనల్ షూట్ అయిన తర్వాత కోఆర్డినేషన్ లేదు, సెట్ ఒకలాగా ఉంది, కాస్ట్యూమ్ ఒకలాగా ఉంది, ఇది చాలా డిస్టర్బ్ చేస్తుంది డైరెక్టర్స్ కి విజువల్. సో ఒక ప్రొడక్షన్ డిజైనర్ అన్ని రకంగా విజువల్స్ గురించి పని చేయాలి. సో ఇలా చెప్తే కాస్ట్యూమ్, మేకప్ అన్ని మా అండర్ వచ్చే టెక్నీషియన్స్ ఏం లేదు, మా కోఆర్డినేషన్ ఖచ్చితంగా ఉండాలి. అన్ని మిగిలేది డిపార్ట్మెంట్స్ లైక్ ప్రాస్థెటిక్ ఉండొచ్చు, కాస్ట్యూమ్, మేకప్ ఉండొచ్చు, ఈవెన్ మూడ్ బోర్డ్ కంప్లీట్లీ విత్ డిఓపి, మూడ్ బోర్డ్, కలర్ వైజ్, ప్రాపర్ ఎస్థెటిక్. బేసికలీ ప్రొడక్షన్ డిజైన్ కంప్లీట్ విజువల్ లో మాట్లాడాలి, యాక్చువల్లీ డెసిజన్ కూడా తీసుకోవాలి. ఈవెన్ మూడ్ ఎలా ఉంటుంది అది కూడా చేంజ్ కాకూడదు. దిస్ ఈస్ లైక్ హోల్సమ్ విజువల్. అ పర్సన్ ఆర్ అ టెక్నీషియన్ హూ ఇస్ ఆన్ అ హోల్, he or she is responsible for complete visual. So suddenly if you see my wall behind is yellow and actor's dress is also yellow, then it will be very bad, no? Or okay, dress also we can change, but there are like other things, like if my set is very rough and something and dress is like very glossy or something. So to eliminate all this in the filmmaking process, this concept came where a production designer who is like a technician who is on a whole responsible for the sync between the visual. ఇది ప్రొడక్షన్ డిజైన్. అయితే మీరు దాని మీద కోర్సు అవి చేశారా? ఎస్ నేను FTI అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే, విచ్ ఇస్ లైక్ టాప్ 5 ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఏషియా ఇన్ నంబర్ 3. సో అక్కడ నుంచి నేను మాస్టర్ చేశాను ఆర్ట్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ లో. అయితే మీరు ఇప్పుడు ఎన్ని మూవీస్ కి చేసి ఉంటారు ఇప్పటి వరకు? ఇండిపెండెంట్ గా మోర్ దెన్ 30 మూవీస్. అంతకు ముందు లైక్ అసిస్టెంట్ కూడా చేశాను. లక్కీగా పెద్ద పెద్ద డైరెక్టర్స్ మూవీస్ లో. అంటే బాహుబలికి మీరు ఏమన్నా అసిస్టెంట్ చేశారా? నేను బాహుబలి ప్రొడక్షన్ డిజైనర్ దగ్గర నేను ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాత మిస్టర్ సాబు సరిల్ దగ్గర జాబ్ చేశాను కొన్ని ఇయర్స్ బాంబేలో.